తరతరాలుగా యుగ యుగాలుగా ఎవన్ ముందు చేజాపకుండా కలో గంజో అన్నం అంబలో ఉన్నదానితోనే కడుపు నింపుకొని ఎవన్ ముందు ఆధారపడకుండా బతికేటి పల్లెటూరు ప్రజలు ఇవాళ రోజులు లెక్క పెడుతూ పూట గడపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దేశానికి అన్నం పెట్టే రైతన్న ఎందుకు పురుగుల మందు తాగుతున్నారు? పత్తి రైతులు ఎందుకు ఉరితాడు పేనుతున్నారు? వృత్తులు పోయినాయి, ఉపాధి పోయింది, సాగునీరు లేదు, తాగునీరు లేదు, విద్య లేదు, వైద్యం లేదు, ఏడా చూసినా అవినీతే. మన స్థలంలో మనం ఇల్లు కట్టుకోనికి లంచం, మన కులం సర్టిఫికెట్ మనకేనికి లంచం, కరెంటు కనెక్షన్కి లంచం, మంచినీటి కనెక్షన్కి లంచం, పింఛన్ తీసుకోనికి లంచం, సర్కారు దవాఖానలో చేరాలన్న లంచం, చివరికి కర్మగాలి చేస్తే శవాన్ని తీసుకపోనీకి లంచం. పేద ప్రజలు బతకనే వద్దా? స్వాతంత్రం వచ్చి 54 సంవత్సరాలైందంట. మరి కోట్లాది మంది ప్రజలు కనీసం తిననీకి తిండి, కట్టుకోనికి బట్ట, ఉండనీకి ఇల్లు కూడా లేకుండా ఎందుకు ఇంత దరిద్రాన్ని అనుభవిస్తున్నారు? అరే పెంట మీద పెంట జమైనట్టు ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, పేదోడు ఇంకా పేదోడుగానే మారుతున్నాడు. ఉన్నోడు పొద్దుగల విమానంలో అటు పోయి సాయంత్రం విమానంలో ఇటు వాపసు వస్తున్నాడు. మరి గరీబోనికి సత్యలోపు ఒక్కసారైనా విమానం ఎక్కే యోగం లేదా? ఏం ఇండియన్ ఎయిర్లైన్స్ ఏమైనా బలిస్తున్నాడయ్యా జాగీరా? ఇంకా కొన్ని కోట్ల మంది ప్రజలు కనీసం ఒక్కసారైనా రైలు కూడా ఎక్కలేదంటే జాతి సంపదను ఎవడు అనుభవిస్తున్నట్టు? ఉన్నోడు కారు కొనుక్కోవాలంటే 24 గంటల్లో వాని ఇంటికి వచ్చి అప్పిచ్చి కారిచ్చిపోతున్నారు. అదే గరీబోడు కనీసం సైకిలైనా కొనుక్కోగలుగుతున్నాడా? ఎందుకింత తేడా? తిరుపతి పోయినా అంతే, బలిసినోడికి అర్ధ గంట, గరీబోడికి 12 గంటలు. పేదోడు కరెంటు బిల్లు కట్టకపోతే ఫీజులు పీకేస్తారు, చిన్న తప్పు చేస్తే స్టేషన్లో దోస్తారు, బలిసినోడికి బారామా. అరే పేదోడుగా పుట్టడమే పాపమా? ఎన్నడూ ఎవరిని చేజాపడగని పల్లె ప్రజలు పొట్ట చేతబట్టుకుని పట్టణాలకు ఎందుకు వలసపోతున్నారు? డబుల్ రొట్టెలు, బన్నులు, బజ్జీలు, సమోసాలు తింటూ అర్ధాకలతో ఎందుకు అలమటిస్తున్నారు? కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటున్నారు, ఊర్లు మాత్రం ఎట్లున్నాయో అట్లానే ఉన్నాయి. మరి డబ్బులన్నీ ఎవరు మింగుతున్నట్టు? ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న పథకాలన్నీ ప్రజలకు దక్కకుండా ఎవడు దోస్తున్నట్టు? చివరికి ఎన్నే బుట్టి ఎక్కడే పెరిగిన వాడు కూడా పల్లె ప్రజలే మోసం చేస్తుంటే ఎంత కనోపిక పడతాం? ఇంకెంతకాలం ఈ అన్యాయాన్ని సహిద్దాం? అందుకే నిలదీయమంటున్నాం, తిరగబడమంటున్నాం.